పై స్పందించారు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు. హేమపై అసత్య ప్రచారాలు ఆపాలని కోరారు. హేమపై నేరం ఇంకా రుజువు కాలేదన్న మంచు విష్ణు కేవలం ఆరోపణలతో హేమ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని కోరారు. అసాంఘిక చర్యల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ఇవ్వదన్నారు. హేమపై పోలీసులు ఆధారాలు ఇస్తే ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా హేమ విషయంపై వస్తున్నటువంటి కథనాలపైన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రస్తుతం విష్ణు అందుబాటులో లేకపోయినా ట్విట్టర్ ద్వారా తనకు ఉన్నటువంటి సమాచారాన్ని షేర్ చేస్తూ హేమపై వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ సరైనటువంటివి కాదు. డ్రగ్స్ కేసుకి సంబంధించి కొంతమంది వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా సంస్థలు హేమపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాయి. నిరాధారణకు వెళ్లడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఇది ఇప్పటికీ మానుకోవాలని హేమ ఇప్పటికీ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. ఆమె కూడా ఒక తల్లి మరియు ఒక భార్య. పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం సరైనటువంటి కాదు. ఈ పుకార్లు సోషల్ మీడియాలో హేమపై ట్రోలింగ్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా మంచు విష్ణు ఈ అఫీషియల్ ట్వీట్ చేయడం జరిగింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తుంది. హేమకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలను పోలీసులు మా అసోసియేషన్ కి అందజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మా సాగించదు. మా అసోసియేషన్ ఈ డ్రగ్స్ పార్టీలో గానీ, రేవ్ పార్టీలో గానీ, ఏమైనా కేసుల నమోదు విషయంలో గానీ ఎట్టి పరిస్థితుల్లో అది బలమైనటువంటి సాక్ష్యాలు తమకు అందితే ఖచ్చితంగా ఎవరిపైన చట్టచరిత్ర చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఎలాంటి నిరాధారమైనటువంటి వార్తలను సంచలనం కలిగించకుండా ఈ వార్తలని, పుకార్లని ఇప్పటికు ఆపగాలి. ఇప్పటి వరకు హేమ నిరాధారమైనటువంటి ఆరోపణలే వెలువడతా ఉన్నాయి. దీంట్లో నిజం ఎంత, ఇంట్లో వాస్తవాలు ఎంత, హేమ దాంట్లో ఉందా లేదా, హేమ దాంట్లో ఉన్నట్టయితే పోలీసులు పకడ్బందీ నివేదిక మా అసోసియేషన్ కి అందించిన ఏవైనా ఆధారాలు ఉన్నా మా అసోసియేషన్ దృష్టికి వచ్చినటువంటి వెంటనే హేమ పైన చర్యలు తీసుకుంటాము. అప్పటి వరకు హేమ పైన ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ ఆపండి అంటూ మాత్రం మంచు విష్ణు ఈ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా అతను అందుబాటులో లేకపోయినా ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ఉన్నటువంటి టైంలో అతను ఈ ప్రెస్ రిలీజ్ చేయడంపై మాత్రం ఒకసారిగా హేమకు మంచు విష్ణు సపోర్ట్ దొరికింది అని ఒక విమర్శలు అయితే ప్రారంభమయ్యాయి. రేపో ఎల్లుండో మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిజంగానే హేమకు నోటీసులు అందిన తర్వాత సోమవారం నాడు బెంగళూరు పోలీసుల ముందు హాజరైనటువంటి వెంటనే ఇది పక్కా ఆధారాలు తను ఈ కేసులో ఉన్నట్టుగా తను విచారణకు హాజరైతే మాత్రం ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని సోమవారం నాడు మా అసోసియేషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక పక్క మంచు విష్ణు హేమకు సపోర్ట్ చేస్తూనే మళ్ళీ కింది తను రాసినటువంటి ట్వీట్ లో ఎవరైనా సహించేది లేదు, ఏ తప్పులైనా సరే మా అసోసియేషన్ సహించదు. హేమ ఒకవేళ డ్రగ్స్ కేసులో, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఉన్నటువంటి పక్కా ఆధారాలు మా అసోసియేషన్ కి పోలీసులు అందజేస్తే మాత్రం డెఫినెట్ గా హేమ పైన చర్యలు ఉంటాయంటూ మాత్రం ఈ అభిప్రాయాన్ని విష్ణు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సార్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.